ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా నుంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి రూమటాలజీ స్పెషలైజేషన్ తీసుకొని చేయడానికి ఉన్న అవకాశాలు చెప్తారు? బాగున్నాయండి అవకాశాలు. రెసిడెన్సీ కొంచెం కష్టంగానే ఉంది ఇప్పుడు, ఎస్పెషల్లీ వీసాతో చేయాలంటే. గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉంటే తక్కువ అవకాశం బాగానే ఉన్నాయి, కానీ రెసిడెన్సీ విత్ H1 అంటే కొంచెం తక్కువగానే ఉంది. బట్ స్టిల్ పాసిబిలిటీ ఉంది. రెసిడెన్సీ మీరు 3 years చేసిన తర్వాత రూమటాలజిస్ట్ అవకాశం ఈజీగానే వస్తుందండి. మీరు అప్లై చేస్తే ఈజీగానే అవకాశం ఉంది. స్టిల్ డిమాండ్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి, వస్తుంది. ఇండియాలో అయిన డాక్టర్స్ ఇక్కడికి వచ్చి రూమటాలజీ చేసుకుని సెటిల్ అవడానికి అవకాశం బాగుందండి. ఫస్ట్ మీరు రెసిడెన్సీ 3 years చేయాలి, ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ. అది చేసిన తర్వాత రూమటాలజీ 2 years చేస్తే బాగా అవకాశం బాగానే ఉందండి. అమెరికాలో మీరు డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమున్నాయండి? చాలానే ఉంటాయండి, ఒక స్పెసిఫిక్గా చెప్పలేం కదా. జనరల్గా తెల్లవాళ్ళకి చేసినప్పుడు కానీ మీరు అంటే ఒక మర్చిపోలేని అనుభూతి కానీ సంఘటన? ఒక పేషెంట్ నేను యూమాస్లో ఉన్నప్పుడు చూశానండి. ఒక పాకిస్తానీ అబ్బాయి అనమాట. అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. బ్యాక్ పెయిన్ అని ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి తిరుగుతున్నాడు అందరు డాక్టర్ దగ్గర. ఎక్స్రేలు తీస్తారు, ఎక్స్రేలు ఏం కనిపించలేదండి. సో ఎవరైనా ప్రైమరీ కేర్ రూమటాలజిస్ట్ చూడమని చెప్పారండి. క్లాసికల్గా డిస్క్రిప్షన్ చేశాడండి. పొద్దున్నే నొప్పి వస్తుంది, 1 గంట వరకు ఉంటుంది, ఐబుప్రోఫెన్ తీసి తగ్గిపోతుంది అని చెప్పాడు. ఎగ్జామిన్ చేసి చూస్తే బాగా స్టిఫ్నెస్ ఉందన్నమాట. హీ వాజ్ 26 years old ఎట్ ద టైమ్. ల్యాబ్స్ చేస్తే ఇన్ఫ్లమేటరీ మార్క్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. దెన్ ఎక్స్రే చేసామండి. ఎక్స్రేలో ఏం కనిపించలేదండి, ఎక్స్రేలో ఆర్థరైటిస్ లేదు. బట్ వయసును బట్టి, ఇన్ఫ్లమేటరీ మార్క్స్ బట్టి, సిమ్టమ్స్ని బట్టి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉండవచ్చు అనుకున్నానండి. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్లో యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కనిపించిందండి. కనిపించిన తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేసామండి. ఎంబ్రిల్ అని వన్ ఆఫ్ ద బయాలజిక్ మెడికేషన్. విత్ ఇన్ 3 weeks టైం అండి, డ్రమాటిక్లీ డిఫరెన్స్ అండి. సో కంప్లీట్లీ పెయిన్ గోస్ అవే. 4-6 weeks తర్వాత ల్యాబ్స్ చేస్తే ESR-CRP నార్మల్ అయింది. హీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. హీ వాజ్ సీయింగ్ డాక్టర్స్ ఫర్ ఆల్మోస్ట్ a year. But nobody could give a clear diagnosis at the time, but he felt so happy. So sometimes if you make a diagnosis and use a proper medication, the relief will be great and patient will be so much grateful. అది ఒక కేసు, గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక కేసు. ఇంకా ఫ్యూ అదర్ కేసెస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కేసెస్ దేర్. బట్ అంటే జనరల్గా రూమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఎలా క్రియేట్ అవుతుందండి? జనరల్గా వీళ్ళకి ఏంటంటే తెలియట్లేదు కదా, చాలా మందికి వెన్న నొప్పి వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళాలని డాక్టర్స్ కూడా గైడ్ చేయట్లేదు ఇటీవల కాలంలో. అంటే జస్ట్ అసలు పేషెంట్ తనకై తాను ఓకే రైట్ ఇది రూమటాలజీ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయగలరు? అవును, ఫస్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఇండియాలో మనం తక్కువ వెళ్తాం, ఇక్కడైతే అందరూ వెళ్తారు కాబట్టి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామండి. వాళ్ళు బేసిక్ టెస్ట్ చేస్తారు. బేసిక్ టెస్ట్ చేసి ఎక్స్రేస్, ల్యాబ్స్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సిమ్టమ్స్ ఇంకా పర్సిస్టెంట్ అయ్యి తగ్గట్లేదు మెడికేషన్ తోటి అంటే ఒక 3-4 months తర్వాత వాళ్ళే రికమెండ్ చేస్తారు చూడడానికి, రూమటాలజిస్ట్ చూడమని. ఇన్ కేస్ లేకపోయినా కూడా మనమే అడగొచ్చండి, నేను రూమటాలజిస్ట్ చూస్తే బాగుంటుంది ఏమని అడిగితే వాళ్ళు తప్పకుండా రెఫర్ చేస్తారు. ఎనీ సిమ్టమ్స్ దట్ ఈస్ పర్సిస్టింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గట్లేదంటే దెన్ ఐ థింక్ వీ షుడ్ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ అండి. తర్వాత మీ గురించి డాక్టర్, ఇండియాలో మీ ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ చెప్తారు? అవునండి, మాది నెల్లూరు అండి. నెల్లూరు దగ్గర విలేజ్ మాది. నేను నెల్లూరులో చదువుకున్నానండి. తర్వాత అప్పుడు ఎంసెట్ అని ఉండేదన్నమాట, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే అప్పుడు కర్నూలులో మెడిసిన్ సీట్ వచ్చిందండి. కర్నూలులో నేను 5 years మెడిసిన్ చేశాను. మెడిసిన్ అయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ అక్కడే చేశానండి. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆర్థోపెడిక్స్ రెసిడెన్సీ కర్నూలులో చేశానండి నేను 3 years. 3 years అయిన తర్వాత నేను గవర్నమెంట్లో వర్క్ చేద్దామని నాకు అంటే అప్పుడు కోరిక ఉందండి. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ సిస్టమ్. ఐ వాంట్ టు వర్క్ ఇన్ యూనివర్సిటీ సెట్టింగ్లో కర్నూలు కానీ హైదరాబాద్ కానీ అట్లా పనిచేద్దామని ఉంది. సో గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి అప్పుడు నంద్యాలలో ఆల్మోస్ట్ ఒక 1 year పనిచేశానండి, నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్. బట్ అప్పుడు నేను చేసేసరికి క్వైట్ యంగ్ ఏజ్ అండి, జస్ట్ MS అయిపోయింది. అప్పుడు నాకు FRCS చేయాలని ఉండిందనమాట. యూకే వెళ్ళి ట్రైన్ తీసుకొని ఐ వాంట్ టు వర్క్ ఇన్ UK ఫర్ సమ్ టైమ్ టు గెట్ ఎక్స్పీరియన్స్, ఫర్దర్ ఎక్స్పీరియన్స్ ఆర్థోపెడిక్స్. అది ట్రై చేస్తుంటే అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ ఇన్ జమైకాలో ఉన్నాడండి. అబ్బాయి వచ్చాడు, మీరు జమైకా రండి, ఎక్స్పీరియన్స్ చాలా ట్రెమెండస్గా ఉంటుంది, దెన్ యూ కెన్ చూస్ టు డూ ఫర్దర్ స్టడీస్, యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ దేర్ అన్నాడండి. అప్పుడు జమైకా వెళ్ళానండి నేను. జమైకా 1999లో వెళ్ళాను. అక్కడ వర్క్ విపరీతంగా ఉండేదండి, చాలా అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డిడ్ దేర్. కేసెస్ చాలా కేసెస్ చూసాము. టైమ్ ఫ్లైస్ అండి. వెన్ యూర్ వర్కింగ్ యూ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్. సో బై ద టైమ్ ఐ ఫినిష్ ఇట్ వాజ్ 9.5 years అండి. దెన్ మా వైఫ్, ఆమె కూడా డాక్టరేనండి. ఆమె OB-GYN చేశారు కర్నూలులో. జమైకాలో ఆమె OB-GYNగా పనిచేశారు.
దెన్ ఆమెకి ఒకరోజు ఐడియా యూఎస్లో నేను యూఎస్ఎంఎల్ఏ రాస్తాను, అక్కడ యూఎస్లో ట్రైనింగ్ తీసుకుందామని. నేను తనకు రాదనుకున్నాండి, ఎగ్జామ్ రాయి ప్రాబ్లీ వోంట్ గెట్ ఇట్ అనుకున్నాండి. తను రాస్తే దానికి రెసిడెన్సీ వచ్చిందండి యూఎస్లో. దెన్ రెసిడెన్సీ వచ్చినప్పుడు దెన్ ఐ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ వాట్ టు డూ ఫర్దర్. I never thought of coming to America before because I want to get exposure and go back to practice in India. But when she got residency, then I decided I follow with her. So when she came here and I came here, then I could not sit home, and then I said I'll decide to do the residency here. I did not want to do orthopedics because I already practiced for 14 years, and then to practice here you have to do residency again 4-5 years. వాళ్ళ ఫెలోషిప్ చేయాలి. అంత టైము నాకు అనిపించలేదండి, వర్త్ వైల్ అనిపించలేదు. ఐ వాంట్ బి లెర్నింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ డూయింగ్ ఆర్థోపెడిక్స్, అండ్ మోర్ సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఆర్థోపెడిక్స్ హియర్ యాజ్ వెల్, ఎస్పెషలీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ. అప్పుడు అనుకున్నాను నేను ఇంటర్నల్ మెడిసిన్ చేసి దెన్ రెసిడెన్సీ చేసి రూమటాలజీ చేద్దామని అనుకున్నానండి. అన్ఫార్చునేట్లీ ఐ గాట్ రెసిడెన్సీ ఇన్ న్యూయార్క్ ఇమీడియట్గా. అక్కడ చేసిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది న్యూయార్క్లో. ఐ యూస్ టు ఫాలో విత్ రూమటాలజిస్ట్ ఇన్ న్యూయార్క్లో. షీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ యాక్చువల్లీ, అండ్ షీ గైడెడ్ మీ. అండ్ దెన్ అప్పుడు ఫెలోషిప్ అప్లై చేస్తే ఐ గాట్ ఫెలోషిప్ యూనివర్సిటీ ఆఫ్ మాస్లో వచ్చిందండి. అమెరికాలో జనరల్గా డాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందండి? కంపేర్ టు ఇండియా స్ట్రెస్గానే ఉంటుంది. పేషెంట్స్ ఆర్ మోర్ నాలెడ్జబుల్, దే డూ రీసెర్చ్ బిఫోర్ దే సీ యూ, దే ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. డిఫరెంట్ ప్రాక్టీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం కానీ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. But when compared to India, definitely stress levels are more. But I think everything is systematicగా ఉంటుంది ఇక్కడ, అంటే haphazardగా ఏమి ఉండదు. I think practicing one way it is a good practice to do it here. Even though stress is there, so other aspects of life different ఉంటాయి. But if you study and train in India, you can practice anywhere in the world, and so you have that much training in India. And if you train in India, I think you can work anywhere in the world actually. జనరల్గా అసలు అమెరికాలో చాలా మంది డాక్టర్లు ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు కదండి. అవునండి. జనరల్గా వీళ్ళందరూ కూడా వాళ్ళ అమెరికన్ సొసైటీకి బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ మీరు అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా మన కంట్రీ కంటే కూడా వచ్చి మన వాళ్ళు ఇక్కడ ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు. అవునండి, ఇది గుడ్ క్వశ్చన్ అండి. అది అంటే లైఫ్ సమ్టైమ్స్ లైఫ్ చూస్ ఎ పాత్ అండి. We always feel, we are Indians, even though you live here for 50 years, you still feel an Indian. And if you grow up in India and spend formative years, 20-25 years in India, you always feel Indian. You always have a longing, to about your country. Sometimes, if you do some kind of work back in India, I think that is good for the country too. Some society కానీ లేదా some charity work కానీ, or any form of work you can do back in India. I think it is beneficial and helpful to the country too. అండి మీరు ఎట్లా ఏమైనా చేస్తున్నారండి? కరెంట్లీ ఏం చేయట్లేదండి. బేసికలీ we are here working most of the times here. I haven't really done anything back in India, but I'm thinking about doing something.